కేంద్ర కేబినెట్ కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 45 మంది మంత్రులు ప్రమాణం చేశారు. నమో కేబినెట్లో అనూహ్యంగా 7 మహిళలకు స్థానం దక్కింది. అందులోనూ వీరికి కీలక శాఖలు కేటాయించారు మోడీ. సుష్మా స్వరాజ్, ఉమాభారతి, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, నజ్మా హెప్తుల్లా, నిర్మలా సీతారామన్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ను కేబినెట్లోకి తీసుకున్నారు. ఈ 7 మహిళా నేతలకు కేబినెట్లో కీలక బిరుదులే దక్కాయి. సీనియర్ నేత సుష్మా స్వరాజ్కు విదేశీ వ్యవహారాల శాఖ కట్టబెట్టారు మోడీ. ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రిగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారామె. మొదటి నుంచి అనుకున్నట్టే కేబినెట్లో ముఖ్యమైన శాఖే దక్కించుకున్నారు సుష్మా. ప్రస్తుతం సుష్మా మధ్యప్రదేశ్లోని విదిశా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమాభారతి బీజేపీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మహిళా నేత కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. కీలకమైన జలవనరులు, గంగా ప్రక్షాళన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఉమాభారతి అంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక మోడీ ఎన్నికల హామీల్లో ప్రధానమైన గంగా ప్రక్షాళనకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అందులోనూ ఉమాభారతికి దానిని కేటాయించడం విశేషం. ఇక కేబినెట్లో మరో కీలక శాఖను దక్కించుకున్నారు మేనకా గాంధీ. మహిళా శిశు సంక్షేమ శాఖగా మేనక బిర్త్ దక్కించుకున్నారు. ఇందిరా కూడలిగా ప్రత్యేక గుర్తింపు ఉన్న మేనకది బీజేపీలో కీలక పాత్ర. మేనకతో పాటు ఆమె తనయుడు వరుణ్ గాంధీ కూడా ఎంపీగా గెలుపొందారు. స్మృతి జుబిన్ ఇరానీ ఇప్పుడు కేంద్ర కేబినెట్లో ఈమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్మృతి గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్పై పోటీ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎవరూ ఊహించని విధంగా నమో కేబినెట్లో ఇప్పుడు హెచ్ఆర్డీ శాఖను దక్కించుకున్నారు స్మృతి. నజ్మా హెప్తుల్లా మోడీ కేబినెట్లో ఒకే ఒక్క మైనార్టీ మంత్రి. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నజ్మాకు కేబినెట్లో కీలకమైన మైనార్టీ వ్యవహారాల శాఖ కట్టబెట్టారు నమో. హర్సిమ్రత్ కౌర్ బాదల్ అకాలీదళ్ పార్టీ తరపున పంజాబ్ నుంచి ఎన్నికైన ఈమెకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు మోడీ. కౌర్కు కూడా కీలకమైన శాఖనే ఇస్తారని పార్టీ వర్గాల సమాచారం. నిర్మలా సీతారామన్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఈమెకు నమో టీంలో స్వతంత్ర హోదాలో పదవి దక్కింది. వాణిజ్య పనుల శాఖను అప్పగించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం ఆమె ఏ సభలో సభ్యురాలు కాకున్నా పదవి ఇచ్చారంటే అది నిర్మల గొప్పతనమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుకు చెందిన నిర్మల ప్రత్యర్థులకు తమ మాటలతో చుక్కలు చూపిస్తారు. మొత్తం మీద తమకు కేటాయించిన శాఖలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెబుతున్నారు కేంద్ర మహిళా మంత్రులు.